మొత్తం మీద తీసుకుంటే ఒక అంశంలో అంటే ఒక అంశంలోనైనా మీరు అనుకున్న తెలంగాణలో ఉన్నాయంటారా? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుతము ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ప్రభుత్వం. పైగా మిషన్ కాకతీయ అని, మిషన్ భగీరథ అని, వాటికి ఏదో ముద్దు పేర్లు పెట్టి కొన్ని ముందుకు తీసుకొచ్చి ఏదో చేసినాం చూపించినాం అనేటువంటి సింబాలిక్గా కొన్ని ఏదో శాంపిల్గా కొన్ని చేసినామని చేసి చూపించారు. ఇంకొకటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటువంటిది లక్షల మంది పెట్టుకున్నారు, కానీ 2 ఊర్లకు మాత్రమే ఇచ్చిండ్రు. మరి ఆ 2 ఊర్లకు కూడా ఎందుకు ఇచ్చిండ్రు అని అంటే, ఇవాళ ఆయన ఫామ్ హౌస్ ఉంది కనుక, ఆయన ఫామ్ హౌస్లో ఉన్నటువంటి భూములు ఇవాళ అధికారంలో ఉన్నారు కనుక కాపాడుకుంటున్నారు. అధికారం పోతే కనుక రేపు ఇంకో 2.5 ఏళ్ల తర్వాత ప్రజల తీర్పు ఎట్లుంటుందో కూడా మనకు తెలియదు, ఎప్పుడు ఎట్లా ఇస్తారో కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చే తీర్పును బట్టి ఏ రకమైపోతుందో అనేటువంటి జాగ్రత్త పడుతూ అందుబాటులో ఉండేటువంటి వాళ్ళను గుప్పిట్లో పెట్టుకోవడానికి, వాళ్ళ భూములలో పనులు కల్పించుకోవడానికి, వాళ్ళని బానిసలుగా చేసుకోవడానికి అక్కడ మాత్రం 2 ఊర్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండు. మరి 3 ఎకరాల జాగ దళితులకు పంచిపెట్టడానికి అడ్డం ఎవరు వచ్చిండ్రు? పెద్ద పెద్ద కంపెనీలకు, ఫార్మా కంపెనీలకు ఇవాళ బలవంత భూసేకరణ జరుగుతున్నది. ఫార్మా చాలా చోట్ల తెలంగాణ ప్రాంతాల్లో చాలా చోట్ల జరుగుతున్నది. ఇప్పుడు మల్లన్న సాగర్ కింద బలవంత భూసేకరణనే. మరి ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ ఆ ప్రాజెక్టు వల్ల ఊర్లు మునిగిపోతున్నాయి. లాభం కంటే నష్టమే ఎక్కువ. అట్లాంటి నష్టం కలిగించేటువంటి ప్రాజెక్టులు ఎందుకు? శాస్త్రజ్ఞులు చెప్పిండ్రు, నిపుణులు చెప్పిండ్రు చాలా స్పష్టంగా. చిన్న చిన్న డ్యాములుగా కడితే కనుక అది అవసరం పడుతుంది, అది ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎట్లాంటి నష్టం జరగదు అని. ఆ నష్టం కలిగించినటువంటి దానికోసం ఎందుకు చేయరు? ఎందుకంటే కోట్ల రూపాయలని వాళ్ళు తీసుకున్నారు, ఆల్రెడీ తీసుకున్నారు కనుకనే ఒప్పుకొని దాన్ని అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఊర్లు మునిగిపోతే మనకేమిటి? ఊర్లు మునిగిపోతే మనకేంది? ఎట్లుంటే మనకేంది? ప్రజలు మాకైతే చేతులకు అధికారం వచ్చింది, అధికారాన్ని మేము ఇష్టం వచ్చినట్టు ఏలుకుంటామని చాలా అహంకారపూరితమైనటువంటి, కక్షపూరితమైనటువంటి చర్యలతో ఇవాళ చేస్తున్నటువంటి విధానాల్ని మేమంతా ఎండగడుతున్నాం గనకనే, వ్యతిరేకిస్తున్నాం గనకనే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ప్రజా ప్రతిపక్షం అంటూ ఉండాలి, అసలు ఉండకుండా కోరుకోవడం అనేటువంటి సరైనటువంటి విధానం కాదు. ఉండాలనే కోరుకోవాలి, ఎందుకంటే ఉంటేనే వాళ్ళ పొరపాట్లు ఏందనేది ఎత్తి చూపితేనే మళ్ళొకసారి రివ్యూ చేసుకొని ఇంకోసారి పొరపాట్లు జరగలేదంటారు. ఎక్కడ చూసినా ఎప్పుడు ఏ ఎన్నికలు పెట్టినా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకే ప్రజలు పట్టం కడుతున్నారు. ఈరోజు కూడా గవర్నర్ నరసింహం కూడా అసలు కేసీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ వీరుడు సూర్యుడని పొగుడుతున్నారు. ప్రజలు కూడా అలాగే చూస్తున్నారు, వీరుడు విక్రమార్కుడు అంటున్నారు. డైనమిక్ సీఎం కేసీఆర్ గారు ఈ రోజు కూడా గవర్నర్ గారు పొగిడారు కదా. అందరూ నవ్వుకుంటున్నారు బయట. బహుశా బయటికి ప్రజల్లోకి వచ్చి అది జరపాలి. అదే ప్రజల పట్టం కడుతున్నారు కదా ప్రతి ఎన్నికల్లో కూడా. ప్రతి ఎన్నికలు ఎక్కడదండి, ఒకసారి జరిగినాయి. అదే మధ్యంతర ఎన్నికలు ఇక్కడ జరిగినాయి. ఇక్కడ జరిగినప్పుడు పైసలు పెట్టకుండా ఇంకా వేరే మోసం చేయకుండా ధైర్యం ఉంటే గెలవమనండి. ఫస్ట్ టైం ఒకటేనండి, ఇక్కడ ఫస్ట్ టైము ఒక మంచి మార్పు రావాలని కోరుకున్నారు ప్రజలు. సహజమే అది. ఎందుకంటే ఇన్నేళ్లుగా ఒకరికి ఇచ్చినాము, ఇంకొకరికి ఈయన ఉద్యమాలు గతంలో ఉద్యమాలు అనేటువంటి పేరు మీద కొంత అక్కడక్కడ కనపడ్డాడు గనక, కనపడ్డటువంటి వ్యక్తి తెలంగాణోడని వాస్తవంగా ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా. కానీ తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చిండ్రని చెప్తారు. మరి ఆంధ్ర నుంచే సెటిలర్స్ వీళ్ళు కూడా అనేటువంటిది. సరే సెటిలర్సా ఎవరైనటువంటిది అయినప్పటికీ కూడా ఒక యాస నేర్చుకున్నారు, తెలంగాణలో ఉన్నటువంటి భాషని నేర్చుకుని ఒక చాకచక్యంగా మాట్లాడేటువంటి, చమత్కారంగా మాట్లాడేటువంటి దాన్ని ఆకలింపు చేసుకొని వాళ్ళ ప్రజల్లో మనగలుగుతున్నారు. సరే ఆ యాసను నేర్చుకోవడం చాలా సంతోషం కావచ్చు, కానీ యాసతోటే ప్రజల్ని మోసం చేయాలనుకుంటే మాత్రం ఎవరు సహించరు. అంతే కదా. ప్రజలు మొట్టమొదట ఏమిటి అప్పుడు ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ తోటి గెలిచినటువంటి వీళ్ళు తప్ప, ఏదో వీళ్ళు చాలా సిన్సియర్లని, వీళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం చాలా కష్టపడ్డారని, ఇంతకాలం కష్టపడి వీళ్ళే చేసిండ్రని, వీళ్ళు చేసిండ్రు కనుక వీళ్ళకే అనుభవించే పరిస్థితి ఉంటుంది కనుక వీళ్ళ చేతుల్నే పెడదామని ఎవరు పెట్టలేదు. కాకపోతే తెలంగాణలో ఆల్టర్నేట్ ఫోర్స్ ఒకటి లేదు, అదొక దౌర్భాగ్యం. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.